నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీకి రాజధాని ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెబుతారు. కొందరు అమరావతి అని చెబితే మరికొందరు మాత్రం విశాఖ, కర్నూలు, అమరావతి అంటారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కొత్త రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ కార్యనిర్వహణ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని వైసీపీ వాదిస్తూ వస్తుంది. ఇక గత ఏడాది జరిగిన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతినే ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని ఉంటుందని, కాకపోతే అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. విశాఖ కన్వెన్షన్లో ఐసీఐఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నారా లోకేష్ రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ, దానివల్ల ఉన్న ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాలు రావడం గురించి ఆయన మాట్లాడారు. అయితే పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు తగ్గుతాయని అందరూ అంటారని, కానీ కొత్త ఉద్యోగాల సృష్టి పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన అందరి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గొప్ప అవకాశంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ యువత భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి సేవలు అందించాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. 2047 కల్లా ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. మన దేశంలో తయారు చేస్తున్న ఏసీల్లో సగం ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని కూడా గుర్తు చేశారు. కంప్రెస్ బయోగ్యాస్ క్యాపిటల్ గా ప్రకాశం జిల్లాను తయారు చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక అనంతపురం జిల్లాను ఆటోమేటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని కూడా చెప్పారు. కర్నూలు జిల్లాను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో క్యాపిటల్ గా మారుస్తామని, కడప, చిత్తూరు జిల్లాలలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించుకొచ్చారు. ఒకవేళ మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా అన్ని డెవలప్ అయితే మాత్రం నిజంగానే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక మంచి రోల్ మోడల్ గా అయితే మారడానికి రెడీగా ఉంది. మరి నారా లోకేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.